బేబీ బర్గర్లు, చికెన్ స్ట్రిప్స్. ఇది వేట్ చేయాలి, ఇంకా చల్లగా ఉన్నది, ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడే తీసి ఇచ్చినట్టున్నారు. బంగాళీ బామర్ది ఇదే వచ్చి మా మామ బండి, కొత్త కారు కియా కార్నివాల్ 2026 మోడల్ అయితే చూడండి. ఏకే అద్దా ఒకట స్టార్ట్ చేసి చూద్దాం ఎట్టున్నదా బండి. ఓహో చూసినారా మొత్తం డిస్ప్లే ఎట్టుందో, ఇటు నుంచి ఇటు వరకు మొత్తం ఒకటే డిస్ప్లేనే. సేమ్ ఇదే కియా బండికి స్ట్రాంగ్ చూడండి, దీనికి స్ట్రాంగ్ చూడండి టయోటాకి. హాయ్ దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేమనుకుంటున్నారో కొత్త కారు మా మేడంది, మా మామది. నిన్న కియా కార్ అయితే వచ్చిందనమాట, కొత్తది. నేనైతే తీసుకువచ్చినారు. నిన్నే మట్టి కూడా లేసింది, సుమారంగా ధ్వంసం అయిపోయి ఉంటుంది. నిన్న సిటీకి పోయి నేను రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి బయట కారు ఉన్నది. నేను ఎవరో కింద పార్టీ జరుగుతూ ఉంటే నేను ఎవరిదోలే అనుకున్నా, కానీ తీరా తెలిసింది ఏంటంటే మా మామది అయితే కార్కి కొత్తదైతే కియా బండి అయితే తీసుకొచ్చానంట. యాక్చువల్లీ నేను సిటీకి పోయి 9 గంటలకు వచ్చేటప్పటికి మా మామ వాళ్ళంతా షాలే నుంచి బయటకైతే వచ్చేసినారు. నా కోసం కూడా వాళ్ళు ఏందో నేను మతం నుంచి అంటే హోటల్ నుంచి ఏంటో తెచ్చుకున్నాంట ఫుడ్. యాక్చువల్లీ నేను లేటుగా వచ్చేసిన, అందువల్ల వాళ్ళు నాకు ఇలా అందుకనేసి వాళ్ళు నైట్ అయిపోయింది కదా, పడుకో ఉంటారులే వచ్చిన పార్టీని, మళ్ళీ రేపు ఎగ్జామ్లే అనుకున్నారు, ఏమో తెలియదు. వచ్చిన పార్టీ అయితే నాకు ఇది ఫుడ్ అయితే ఇచ్చాను అనమాట. ఇది నిన్నది, ఈ రోజుది అయితే కదా, నిన్న నైట్ తెచ్చుకున్నారు. ఇది ఎందుకు తెచ్చుకున్నా అంటే నిన్న మా మేడంకి మా బాబా కారు కొనిచ్చాడు కాబట్టి, అందుకనేసి నిన్న వాళ్ళ కొడుకు అయితే మొత్తం ఫుడ్ అయితే తెప్పించాను అనమాట. అంటే ఇంట్లో ఉండే డ్రైవర్లకి, ఇంకొచ్చి కద్దమాలకి, లోపల ఉండే కోవిడ్ వాళ్ళకి అందరి కోసం. అసలు ఏమేమి తెప్పించానో నాకు కూడా తెలియదు. ఓకే, బర్గర్లు చూపిస్తా చూడండి. ఇవి వచ్చి స్మాల్ బర్గర్స్, బేబీ బర్గర్లు విత్ మైనస్ బేబీ బర్గర్లు. ఇది వచ్చి ఫింగర్ చిప్స్. ఏంటి బలం ఉన్నాయి, చికెన్ స్ట్రిప్స్. మామూలుగా స్మాల్ చపాతీలో చికెన్ స్ట్రిప్స్ వేసి దాని మీద క్యారెట్ ఏంటియో, కానీ క్యారెట్ కాదు, ఇది బీట్రూట్ ఏమనుకుంటా, అంతా జిగిరి దాని మీద వేసినారు సాసెస్ వేసి. బట్ ఏం వేసినాడు అదేం సాస్ అనే తెలియదు, మైనస్ అనుకుంటున్నాం మేబీ నేను కూడా. ఇది వెయిట్ చేయాలి, ఇంకా చల్లగా ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే తీసి ఇచ్చినట్టున్నారు. లైట్గా వెయిట్ చేసుకుంటా నేను మా బంగాళోడు తిన్నాడో లేదో నాకైతే తెలీదు. పిలుస్తా, ఓడి కూడా తింటాడా. మనం ఒక్కడిని తింటే బాగుండదు కదా, ఓన్ కూడా పిలిచిన అంటే ఏదో ఒక బర్గర్నే తింటాడు. మా బంగాళూరు బాగుండికి ఈ మధ్య డ్యూటీ ఎక్కువ అయిపోయింది, తిరుగుతూనే ఉన్నాడు అవతలకి. మా ఇంట్లో వంట మనిషి కూడా లేడు, ఇంకా వంట కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. బంగాళీ బామర్ది ఆజావు నాష్టకాయగా. బంగాళీ బామర్దిని పిలిచేసిన అందు తినేసి నీ కారు చూపించా చూడండి ఎట్టుంటుంది మీకు. బంగాళీ బామర్ది ఆజావు, బంగాళీ బామర్ది బేటో. బంగాళీ బామర్ది కొద్ది ఇచ్చిన ఫస్ట్. నాకు హీట్ ఎక్కువ అయిపోయింది. ఇది వచ్చి మీటు, ఇట్స్ నాట్ ఏ బీఫ్ అన్నారు. మా ముసలిది బీఫ్ తిని అరగాయించుకోలేదు, మీట్ ఓకే కానీ బీఫ్ తినలేదు, అందుకనేసి వాళ్ళు ఎక్కువ మీటే తెచ్చుకుంటారు. అదృష్టం ఏంటంటే ఒక డ్రైవర్ ఉన్నాడని వాడు వచ్చిన పార్టీనే ఓడికి కూడా ఇవ్వాలనేసి ఎత్తిపెట్టి మరి మా మామ నాకు ఇచ్చిందంటే అది గ్రేట్. ఆడ ఇద్దరికి ఒకటేసారి ఇచ్చింది, ఒకరికి ఇచ్చి ఒకసారి ఒకసారి ఇవ్వకుండా ఇద్దరిని ఒకటేసారి తినమని ఇచ్చింది. ఎట్లా చూసేదానికి ఒక రకంగా ఉందా. నెంబర్ 1 సూపర్ వస్తుంది బంగాళీ బామర్ది తిని. బర్గర్ మీద కన్నా ఇది 1000 రెట్లు చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వాడు బంగాళోడు మా ఇంజనీర్ అల్లుడు అయితే పోతున్నాము. యాక్చువల్లీ ఈ బండి ఇంకెవరు తోలేదానికి లేదు. ఇప్పుడు మా మామ బండి వచ్చి తోలేది వాడు అక్కడే. ఈ బండి మేబీ ఎప్పుడన్నా నేను తోలేదానికి అవకాశం ఉంటుంది, కానీ దీన్ని మనకు ఇంకా లేదనమాట, అవకాశం లేదనమాట, చాలా తక్కువ ఈ బండి తోలేదానికి. నేను వచ్చి మా సార్ వాళ్ళ డ్రైవర్ నేను, అంటే మా బాబు వాళ్ళ కొడుకు వాళ్ళ డ్రైవర్ నేను. మా ఇంజనీర్ బెంగళూరు వచ్చి మా బాబా డ్రైవరు, ఈడొచ్చి మా మామ డ్రైవరు. అంటే ఇప్పుడు మొత్తానికి 3 డ్రైవర్లు అయినాం. అది అవతలు చూస్తాను కదా. కోన్సా కలర్ సిల్వరేనా, డార్క్ సిల్వరు. అదే నేను చెప్పినా కదా, నేను వాటర్ అంతా పడింది, అదే మట్టి అంతా వచ్చిందని. చూడండి ఏకే అద్దా ఒకట. ఇదే వచ్చి మా మామ బండి, కొత్త కారు కియా కార్నివాల్ 2026 మోడల్ అయితే
చూసేదానికి ఎట్నో చూడండి, బ్రహ్మాండంగా ఉండాలా. ఇంకా లోపల చూసారండి ఎట్నదో సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మామూలుగా అయితే మా మామ ఇప్పుడు బండి తోలలేకపోతుంది అనమాట. ఇంతకుముందు లక్సెస్ బండి అవుతుంది. అది మేము లక్సెస్ బండి కొంచెం ట్రబుల్ వచ్చే తల్లికి మా బాబాకి చెప్పిన, మా బాబా ఉండేసి వెంటనే అమ్మేసి కొత్త బండి అయితే తీసుకొచ్చినాడు. నిన్నైతే ఆల్రెడీ ఎక్కువ తొక్కినట్టున్నారు. అత్త మొత్తం సీట్ కవర్లన్నీ పెరిగేసినారు. ముందు పక్క ఒక సీట్ కవర్ తప్పించి ఆల్రెడీ తిరిగేసి వచ్చినారు పోయేసి. ఇది ఎగ్దార్ బై బాయ్. ఇది వచ్చి మామూలుగా అయితే డోర్ అయితే కాదు, జస్ట్ స్లైడ్ అయిపోతుంది అనమాట డోరు. ఇది వచ్చి మా మామ సీటు. ఆమె కింద మామూలుగా ఒత్తుకోకుండా దానికి మెత్తగా దిండి అయితే వేసుకుంది అనమాట. మొత్తం కింద అంతా సీట్ కవర్లు బేరికేసినాడు. ఆమెకు సపరేట్గా దాంట్లో ఇక్కడ చెప్పులు కూడా ఉంటాయి, చెప్పులు కూడా పెట్టేసినాడు. క్లినిక్స్లు పెట్టేసుకున్నాడు. ఈడేంది వ్యాజిడిన్ పెట్టుకున్నాడు. వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసినాడు. అప్పుడే ఆల్రెడీ తిరిగేసి వచ్చినట్టున్నారు రాత్రి ఏమో. జమియా కూడా పోయినారు. ఖురాన్ ఒకటి పెట్టుకున్నది, దాంట్లో పర్ఫ్యూమ్ ఒకటి పెట్టుకున్నది మా మేడం. ఓకే, స్టార్ట్ చేసి చూద్దాం ఎట్టున్నదో బండి. ఓహో, చూసినారా మొత్తం డిస్ప్లే ఎట్టుందో? ఇటు నుంచి ఇటు వరకు మొత్తం ఒకటే డిస్ప్లేనే. ఎంత బాగున్నా చూడ, ఫుల్ డిస్ప్లే, ఒకటే డిస్ప్లే ఇదంతా ఇచ్చేసినాడు. ఇంక ఈడ ఏమి లేదు. మామూలుగా అయితే ఏ బండికైనా కానీ ఈడు వరకే డిస్ప్లే ఇచ్చాడు. ఈడు మొత్తం దీనికి సంబంధించిన స్టీరింగ్కి సంబంధించిన డిస్ప్లే ఇచ్చాడు. కానీ ఇదంతా మొత్తం ఒకటే డిస్ప్లే ఇచ్చాడు. ఇప్పుడు కియా బండ్లు ఉన్నాయి కోవిడ్కి అయితే, పెట్రోల్తో నడుస్తున్నాయి, ఎండతో నడుస్తున్నాయి, ఇంకొచ్చి బ్యాటరీతో నడుస్తున్నాయి. బ్యాటరీ ఎండతో నడిచేట్టు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్గా మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టకపోయినా కానీ సోలార్తో ఆటోమేటిక్గా ఛార్జ్ చేయడం కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత మోడల్స్ వచ్చినాయి ఇప్పుడు కియా మోడల్స్ అయితే. లక్ ఫోన్ ప్రాజెక్టు మామూలుగా అయితే మనకు ఇక్కడ ఫోను, ఇది ఏంటంటే మస్క్ సంబంధించినవి అని నొక్కు చూడవచ్చు ఒకసారి. ఓకే, ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. హోము మామూలుగా ప్లే చేసుకునేది ఎక్కడ ఏంటి అనేది. ఇది వచ్చి ఫోన్కి సంబంధించింది. అంటే మనకు ఐఫోన్ చేస్తాము, వీళ్ళు ఆల్రెడీ ఎవరో యాడ్ చేసి పెట్టుకున్నారు. ఇది వచ్చేది ఫోను ప్రొజెక్టరా, ఐఫోన్ 15 Pro Max మొత్తం మామూలుగా యాడ్ చేసుకునేటి, బ్లూటూత్ యాడ్ చేసుకునేటి. ఓకే, ఆన్లైన్ ఇది మల్టిపుల్ అంటాయి. ఇది ఇంకేదో ఇది లాస్ట్ వచ్చి సెట్టింగ్స్. సెట్టింగ్స్ ఏమున్నాయి, బ్లూటూత్, సౌండ్స్, ఇంకన్నీ మొత్తం డిస్ప్లే, దీనికి సంబంధించినవి జనరల్ దీని మొత్తం ఈ బండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉండదు. టైం డేటా మనం మార్చుకోవాల్సి, లాంగ్వేజెస్, కీడోరు, ఇంకన్నీ మొత్తం రీస్టార్ట్ కొట్టుకోవాలంటే మొత్తం మనకి ఏం అవసరం లేదంటే మొత్తం రీస్టార్ట్ కొట్టుకుని ఇదంతా దీనికి సంబంధించినవి. ఇది వచ్చి ఇది డిస్ప్లే. ఇక్కడ మనకు డ్రైవింగ్ మోడ్ అంటే ఇక్కడ డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ పడుతుంది, నార్మల్, స్మార్టరు, ఈసీఓ అంటే నాకైతే తెలియదు. నార్మల్ అంటే మామూలుగా నార్మల్ బండి నడిపేటప్పుడు, ఇది స్పోర్ట్స్ అంటే హైవీ స్పీడ్ పోయేటప్పుడు, ఇది స్మార్టర్ తెలియదు. ఈసీఓ మామూలుగా అయితే నార్మల్ అయితే పెట్టేసిన నేను. ఇదేమో మామూలుగా కదా ఈ ఎస్మార్ట్ ఉన్నది కదా, మామూలుగా అయితే ఈ ఎస్మార్ట్ నుంచి నాకు కూడా తెలియదు, మా ఇంజనీర్ అల్లుడు అయితే చెప్పినాడు. ఆ ఎస్మార్ట్ మామూలుగా దీనికైతే సోలార్ పైన అయితే లేదు. ఎస్మార్ట్లో కానీ పెట్టినామంటే సోలార్ ఉంటుందంట కొన్ని బండ్లకి. ఆ సోలార్ నుంచి డైరెక్ట్గా బ్యాటరీ బండ్లు ఉంటాయి కదా, బ్యాటరీ అండ్ పెట్రోల్, సోలార్ ఈ మూడితో నడిచేటి. ఆ ఎస్మార్ట్లో పెట్టినామనుకోండి ఆటోమేటిక్గా ఈ సోలార్ నుంచి పవర్ తీసుకొని బ్యాటరీకి పంపించేసుకుంటుంది అనమాట. మనం ఛార్జింగ్ పెట్టకుండా ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా బ్యాటరీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఛార్జ్ చేయడానికి ఎస్మార్ట్లో ఈ మాదిరిగా ఎస్మార్ట్లో పెట్టుకోవాలంట. ఆటో హోల్డరు అంటే ఇప్పుడు మనం ఏడన్నా మనం సిగ్నల్స్ కాడ ఆగుతాం కదా, సిగ్నల్ కాడ ఆగినప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ ఆటో హోల్డర్ కానీ పెట్టినాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ మనం జస్ట్ స్టీరింగ్ ఇట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఆటో హోల్డరు. ఇది ప్రస్తుతానికైతే ఆటో హోల్డర్లో పెట్టుకోలేడు, తీసేసినారు. ఇంకేన్ని పార్కింగ్ సంబంధించినవి, వీడియో వెనకాల పార్కింగ్ తీసేటప్పుడు. ఇంక వచ్చి ఫ్యాను, ఏసీ ఫ్యాను. మామూలుగా అయితే బటన్స్ అయితే ఇలా ఎక్కువ ఇదే ఇచ్చినాడు, మామూలుగా తిప్పుకునే దానికి ఇచ్చినాడు. ఇది వచ్చి హీటరు అండ్ కూలరు, బ్యాకప్, ఫ్రంట్ డోరు, కాళ్ళకి మొహానికి వచ్చేది. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. రివర్ ఒకటి. ఇది వచ్చి బ్యాక్ డోర్. మొత్తం 7 సీటర్ అనుకుంటాయి బండి. ఇదంతా స్లైడు. మామూలుగా అయితే బండి అట్లా జస్ట్ అట్లా అయినాక ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ జస్ట్ మనం ఈ విధంగా లాగినామంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం అట్లా లాగాల్సిన అవసరం కూడా ఒకవేళ లాగాలనుకుంటే మనం జస్ట్ ఇటు స్విచ్ ఉన్నది కదా, అది కానీ అటు నొక్కినా కానీ ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చి బ్యాక్ డోర్. ఇది బండి అయితే చాలా పెద్దది, 7 సీటరు, చాలా పెద్దది.
యాక్చువల్లీ అక్కడ మా మామకైతే ఇంక ఎక్కువ అవసరం లేదన్నమాట, ఎక్కువ అందరూ కూర్చునేదానికి. ఒకరు ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఎవరైనా ఉంటే మా మామతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కూర్చుంటారు అంతే తప్పితే ఇంకెవరులే. ఇంక వచ్చి బ్యాక్ డోర్ ఇంకో 2 సీట్లు ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఇది ఇది ఓకే బంద్ అవుతాయి. ఓకే బస్ ఇది బ్యాక్ సీటర్స్, ఇది ఒకటి. సో ఒకరు ఇద్దరు ఆడొచ్చి ముగ్గురు నలుగురు, మధ్యలో ఒకరు 5 కూడా కూర్చోవచ్చు. ఆడ మధ్యలో కూడా ముందు ఒకరు 6, డ్రైవర్తో సహా వేసుకుంటే మొత్తం 7 సీటర్. ఆడ వెనకల డిక్కీ, ఇది డిక్కీలో ఏమైనా పెట్టుకునేదానికి. ఇది మా మామ బండి పెద్దదే, కొత్తది కియా మోడల్. ఇది వచ్చి మొత్తం 2026 మోడల్, కొత్త బండి. నేనైతే బండి అయితే తోలలే ఇంతవరకు, నేను తోలను కూడా. ఎందుకంటే మా మామని పిలసాలా రాబాష ఆడికిన పని ఉన్నది పోదాం అంటేనే, అప్పుడు దాకా ఈ బండిని అయితే టచ్ కూడా చేయను మన ఇష్ట ప్రకారం. అవుతాడు పీచేజా. ఇది బండి మా మామది, ఎట్టున్నది చూడండి, ఎక్సలెంట్గా ఉంది అసలుకి. చూసేదానికి లుక్ వైజ్ కూడా చాలా బాగున్నది. కానీ ఇది స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ తెలిసిపోతుంది, దాని కొడతానే అప్పుడే అర్థమైపోతుంది. సేమ్ ఇదే కియా బండికి స్ట్రాంగ్ చూడండి, దీనికి స్ట్రాంగ్ చూడండి, టయోటాకి సేమ్ ఒకేలాగా ఉన్నది. చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు కియా కొనాలనే కానీ వేస్ట్ ప్రోడక్ట్ ఎందుకు కొనమంటా అన్నారు అప్పుడు బండ్లు కూడా. కానీ ఇప్పుడు ద బెస్ట్ కార్ లేకల్లా బాగుండేది కియా. ఏదైనా బండి లేకల్లా బాగున్నది అంటే ఒకటి టయోటా బాగున్నది, అండ్ కియా నెంబర్ 2లో ఉన్నది ప్రస్తుతానికి. కువైట్ ఒకటే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచం మొత్తం కియా బండిని పిచ్చ కొనేస్తున్నారు. ఎందుకంటే 3 రకాలుగా నడుస్తుంది, పెట్రోల్తో, ఇంకొచ్చి సోలార్తో నడుస్తుంది, బ్యాటరీతో, 3 రకాలుగా నడుస్తుంది కదా. అందుకనేసి ఇదే ఎక్కువ తీసేసుకుంటున్నారు. చాలా బాగున్నది కదా. ఆల్రెడీ తిరిగేసినారు ఫుల్గా, దీన్ని తిప్పేసినట్టున్నారు నిన్న. వీళ్ళు కార్లు, కొత్త కారు, దీనికి దండం, అది కొత్త కార్లు ముద్దు పెట్టుకోరు. వీళ్ళు తీసుకొచ్చినారా వేసి దింపేయడం అంతే, పిచ్చగా దొక్కేస్తారు. కారు ఎట్టున్నారు మో నచ్చింది మీకు? నాకైతే బ్రహ్మాండంగా ఉన్నది. సో ఇది మా మామది బండి అయితే ఈ విధంగా అయితే ఉన్నది, సింపుల్గా మొత్తం డిస్ప్లే, ఫుల్ డిస్ప్లే. నాకైతే బాగా నచ్చింది. కానీ ఎంత ఏంటంటే ఎక్కువ పెద్దోళ్ళకి తోలుతారనమాట, వీటికి కట్టాలి సరిపోతారు లేదానికి. మనం వన్ నైట్ గుర్రమే ఏంది, గాడిదే. ఇది గాడితో సమానం. మీరేమైనా అనుకుంటాను కానీ 8 మందిని మూవ్ చేసుకోవాలా. ఏంటంటే బాగా హెవీ లగేజ్ అనమాట, హెవీ లగేజ్ టైప్ ఇది. అందరిని కూర్చోబెట్టుకోవాలా, సింపుల్గా తోలుకుంటా పోతుండాలి. అది మనట్టు కాదు కదా, ఏసి ఇసుకలో తిప్పితే గిర్ర తిరిగిపోవాలంతే. ఏమంటారా? సో చూపించాలనుకున్నా మీకు మా మామది కార్ ఎట్టున్నదో. బట్ నాకైతే ఎక్సలెంట్గా భలే నచ్చింది కార్ అయితే, సూపర్గా ఉన్నది. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయకుండా మర్చిపోవద్దు. ఓకే, ఐ లవ్ యూ గైస్, బై.